అధికారం వాళ్ళ పర్వ్యూలోని వాళ్ళ పర్యవేక్షణలోని రాష్ట్రం నడిస్తే ఇట్లే కంటిన్యూ అయితే ఎవరు ఆన్సరబుల్? వాళ్ళేమో ఎవరికి ఆన్సరబుల్ కాదు ఎన్నికల కమిషన్, ఎందుకంటే దే ఆర్ పవర్స్ అన్లిమిటెడ్. కోర్టు కూడా ఒక దీనికి మించిపోలేదు. మరి తప్పు కాదా? ఇది ప్రమాద సూచన కాదా? ప్రమాదకరమైన పరిస్థితికి దారి కదా? ఇప్పటికైనా ఈ విషయం గమనించి తక్షణం మా వాళ్ళు అడిగారు పోలీస్ అబ్జర్వర్ను మార్చాలి. వాటెవర్ ఇన్నాళ్ళు తీసుకున్న డెసిషన్స్ను ఒకసారి అట్లీస్ట్ ముందు శాంతి నెలకొనేట్టు. ప్రభుత్వం దగ్గర అధికారం లాక్కుంటావు, నువ్వేమో నీ అధికారం సరిగా ఉపయోగించి శాంతి భద్రతలు కాపాడే ప్రయత్నం చేయవు. ఉన్న అధికారంలో ఎవడైతే ప్రోయాక్టివ్గా మీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అగ్రెసివ్ ఉండే వాళ్ళము ఎంకరేజ్ చేశారు. కొంచెం నిజాయితీగా పనిచేసే వాళ్ళు ప్రతి వాళ్ళకు థ్రెట్ పెట్టారు. వాళ్ళకు భయం, ఈ టైంలో ఎందుకులే ఎలక్షన్ కమిషన్ కోపం ఆగ్రహానికి గురి చూడాల్సి వస్తుందని వాళ్ళు హెజిటేట్ చేసి వెనక్కు జరుగుతున్నారు. ఇంకా అడ్మినిస్ట్రేషన్ అంతా డేంజర్లో పడదా? శాంతి భద్రతలు డేంజర్లో పడవా? ఇదే అదనుగా ఇటువైపు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక అరాచకం సృష్టించి రాష్ట్రంలో ఏదో అయిపోతుందని వాళ్ళు మళ్ళీ గవర్నర్ దగ్గరికి పోవడం. నువ్వే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నావు, నీ పార్టీనే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. నువ్వే మళ్ళీ ఈసీకి రాస్తావు, సిఎస్కి రాస్తావు. అసలు విచ్చలవిడిగా ఇప్పుడు గవర్నర్ దగ్గరికి పంపించినాడు వాళ్ళ డెలిగేషన్. ఎన్నికల కమిషన్ అధిక పర్యవేక్షణలో ఉన్న సిస్టమ్ అది ఫెయిల్ అయితే రెస్పాన్సిబిలిటీ పూర్తిగా ఎన్నికల కమిషన్దే. దాన్ని నేను ఇంతకుముందు అన్నట్టు ఫెయిల్ అయ్యిందో లేదా పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తోంది ఎన్నికల కమిషన్, లేదా ఉదాసీనంగా ఉన్నందువల్ల ఘోరాలు జరిగిపోతున్నాయి. కనీసం ఇప్పటికైనా అది రియలైజ్ అయ్యి కరెక్టివ్ మెజర్స్ తీసుకొని అడ్మినిస్ట్రేషన్ దారిని జరిగేట్టుగా జోక్యం, మితిమీరిన జోక్యం తప్పించకపోతే వచ్చే 10-15 రోజులు ఇంకా రాష్ట్రంలో పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతుంది. నువ్వు వీధుల్లో పడి కొట్టుకోమని వదిలేయడము అంటే అంతకంటే ఘోరం ఉండదు. మా పార్టీకి సంబంధించినంత వరకు ఇది ప్రజలకు నష్టం కలిగించేది లేదా శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎలాంటి వాట అది మాకే నష్టం. అందువల్ల వాటి జోలికి పోము, వీలైనంతగా నిగ్రహంగా ఉంటాం. బట్ కంట్రోల్ చేయాల్సిన ఈసీ అట్లీస్ట్ ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ మేల్కొని కరెక్టివ్ మెజర్స్ చేసుకోవాలనేది మా విజ్ఞప్తి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినంత వరకు పోలింగ్ అయిపోయింది. ఎవరికి వేశారో జనం వేశారో ఈవీఎంలో నిక్షిప్తమైనది. జూన్ 4న అది బయటకు వస్తుంది. ఇప్పుడు ఆయన మళ్ళీ విజృంభించి ఇంతకుముందంటే ఏదో ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎదురు కావాలని చెప్పి రాస్తున్నాను. ఆయనకేం పని అసలు అదేది స్కీములకు కాకుండా కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని. ఇంకా ఆ మైకం దిగలేదో మనకు అర్థం కావట్లే. కానీ జగన్మోహన్ రెడ్డి గారంటే ఆయన సంక్షేమ పథకాలు ఇదే ఈ పెచ్చ మీడియాని ఈ చంద్రబాబు నాయుడే వాళ్ళవి బిల్లులు పే చేయలే, వీళ్ళవి చేయలే, మొత్తం సంక్షేమ పథకాలు పెడుతున్నారు వాళ్ళే అంటారు. ఆ సంక్షేమ పథకాలు సరిగా పోకుండా వీళ్ళే అడ్డం పడతారు. టీడీపీ నాయకులు కానీ వాళ్ళ ప్రాక్సీలు కానీ చంద్రబాబు నాయుడు ఎంకరేజ్ చేసిన వాళ్ళు కానీ ఎన్నికలకు ముందు. ఇప్పుడు అయిపోయినాక అవి రొటీన్ వాటిదారిని అవి పోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకు పోకుండా కాంట్రాక్టర్ల బిల్లులు ఏలకొల్లు చేస్తున్నారు, పే చేస్తున్నాడు. మళ్ళీ ఇంకొక లెటర్. ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కావట్లా. అంటే రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని ఇంప్రెషన్ క్రియేట్ చేయడం, ఈ హింసాకాండ ఇవి వాళ్లే పాల్పడి శాంతి భద్రతల సమస్య వచ్చిందని చూడడం, మా పార్టీ వాళ్ళ మీద సానుభూతి పరుల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏ వర్గాలనైతే అక్కురు చేర్చుకున్నారో వాళ్ల మీద దాడులు పెంచి అభద్రతాభావం సిన్సియర్గా ఉన్న అధికారుల్లో అలాగే ప్రజల్లో బడుగు వర్గాల్లో మా పార్టీ కార్యకర్తల మీద జరిపే దాడుల ద్వారా పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చి రేపు ఈ కౌంటింగ్ దీనికి ఏదైనా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారేమో, కుట్ర పడుతున్నారేమో నాకు అనుమానంగా ఉంది. ఒకటి డిమారలైజ్ చేయడం, 2 ఉన్న అధికారులు కూడా డిమారలైజ్ చేయడం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వీళ్ల మీద దాడులు పెంచి డిమారలైజ్ చేయడం. దీనికి ఎన్నికల కమిషన్లో
తమ మనుషులు ఎవరున్నారో వాళ్ళను వాడుకోవడం, వాళ్ళ ద్వారా ఈ ప్రెజర్ టాక్టిక్స్ లేదా ఈ సిచ్యువేషన్ డిటరేట్ చేయడం చేస్తున్నారేమో అనేది అనుమానం వస్తుంది. ఇప్పటికైనా ముఖ్యంగా అంటే చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్పి లాభం ఏంది, ఆయన కుట్రదారే ఆయన అయినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో నిష్పాక్షికంగా వ్యవహరించే రకంగా కరెక్టివ్ మెజర్స్ ఇమీడియట్ తీసుకోవాలని కోరుతున్నాం. అండ్ ఎవరైనా కావాలని పొరపాటు తప్పు చేసి ఇది చేసిన అధికారులు గారి వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ వర్గాల అభ్యున్నతి కోసం, సమాజ శ్రేయస్సు కోసంలో భాగంగా కోరుకోవడంలో భాగంగా వాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తూ వచ్చారు. వాళ్ళ దీవెనలన్నీ ఆయనకు లభించినాయి, అందరూ చూశారు. ఓవర్వెల్మింగ్గా దాదాపు గత 19 ఎలక్షన్లతో పోలిస్తే 1.4%, 1.8% ఎంతో ఎక్కువ అడిషనల్. అందులో మహిళలు ఎవరినైతే తన అక్క చెల్లెమ్మల కింద జగన్మోహన్ రెడ్డి గారు ఆప్యాయంగా చూసుకున్నారో వాళ్ళకే తన పథకాల ఫలాలన్నీ అందజేశారు. తద్వారా పేద కుటుంబాలన్నీ బాగా అభివృద్ధి చెందాయి. వాళ్ళ ఓటింగ్ కూడా పెరగడం, ఇదంతా దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన మరోసారి సమాజ శ్రేయస్సు కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధికి ఏదైతే ఆయన మొదలుపెట్టాడో 19లో యజ్ఞం, అది 2029 వరకు అవిఘ్నంగా జరగడానికి అవసరమైన బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అది క్లియర్గా కనపడుతుంది. మ్యాండేట్ ఈజ్ వెరీ క్లియర్. కాబట్టి ఈ 10 రోజుల ఏదో ఎవరు ఇష్టం వచ్చేట్టు వాళ్ళు చేసి ఇది అనుకుంటే వాళ్ళందరూ ఖచ్చితంగా అయితే దృష్టిలో పెట్టుకుంటాం. అలాగే పార్టీ కార్యకర్తలకు చెప్తున్నాం, సంయమనం కోల్పోవద్దు, ఇంకొక 2 వారాలు. కానీ ఈలోగా మా రిక్వెస్ట్ అయితే ఎన్నికల కమిషన్ తన బాధ్యత, తనకు ఏదైతే చాలా దాన్ని ఏమంటాం, మొత్తం బాధ్యత ఇచ్చిందే మంచి వాతావరణం ఉండాలా, లేకుంటే